హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ అయితే కొత్తవారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. చూస్తున్నారు కదా, ఏంటి అనుకుంటున్నారా? దమ్ బిర్యానీ అండి. మా అత్తయ్య దీంట్లో అయితే స్పెషలిస్ట్ అన్నమాట. సూపర్ చేస్తారు దమ్ బిర్యానీ. కాకపోతే నేను వీడియో మొత్తం తీయడానికి అవ్వలే, లాస్ట్లో వచ్చాను. అంటే ఇక్కడే ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను, కాకపోతే వెళ్ళలేదన్నమాట. రైస్ వేరేగా, అలాగే కర్రీ వేరేగా చేశారు. చేశాక దమ్ పెట్టేటప్పుడు అయితే ఇంట్లోకి వచ్చాను, చూసాను. సరే వీడియో తీద్దామని అయితే వీడియో తీస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే రైస్ మసాలాలన్నీ వేసి వాటర్లో, అలాగే బియ్యం కూడా ఒక 1 అవర్ ముందు నానబెట్టి అవన్నీ కూడా ఉడకబెట్టాలండి. పలుకు మీద వార్చుకోవాలి, అంటే ఎక్కువ ఉడకకూడదు అనమాట. 75% 80% రైస్ ఉడికేలాగా చే ఉడికిన తర్వాత వార్చేసుకోవాలండి. అలాగే ఈలోపు పక్కన కర్రీ కూడా రెడీ చేసుకోవాలండి సపరేట్గా. అందులో ఆనియన్స్ అలాంటివి ఏమి వేయకూడదండి, టమాటాలు కానీ ఏమి వేయకుండా ఉట్టి కర్రీ మాత్రమే ఫ్రై చేసుకొని, ఈ రైస్ ఏదైతే ఉడకపెట్టామో దాన్ని వార్చుకున్న తర్వాత ఆ రైస్ని సగం వేసుకొని అందులో మళ్ళీ సగం కర్రీ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. తర్వాత మిగిలిన రైస్ కూడా వేసేసుకోవాలండి. మొత్తం వేసుకొని మిగతా కర్రీ కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. మా అత్తయ్య చేసిన దమ్ బిర్యానీ ఎంత బాగుంటుందంటే ఇంతంత బాగోదండి. బాగోదంటలేదు, బాగుంటుంది, అంత బాగుంటుంది. హోటల్స్లో ఎలా చేస్తారో అలా వస్తుందన్నమాట. వీక్లీ వన్స్ కన్ఫర్మ్గా చేస్తారండి. లేదు అంటే ఇన్నాళ్ళు చేసేవారు, ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోట్లేదని చేయట్లేదండి. అలానే మా ఆడబడుచు చేసిన, నేను చేసిన అది పులిహోర అయిపోద్దండి, బిర్యానీ కాదు కదా, పులిహోర అయిపోద్ది. అలా చేస్తాం ఇద్దరమే కూడా, అస్సలు సెట్ అవ్వదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ తర్వాత కలిపేసిన తర్వాత దాన్ని అయితే స్టవ్ మీద మళ్ళీ పెట్టి దమ్ అయితే పెట్టేస్తారండి. సిమ్లో పెట్టి ఒక 5 to 8 minutes అయితే వేడి చేసుకోవాలండి. తర్వాత చికెన్ పకోడీ కూడా చేస్తున్నానండి. చికెన్ 65 చూస్తున్నారు కదా, ఆయిల్ అది పెట్టేశారు, కలిపేశారు చికెన్ కూడా. నేనైతే ఏం చేయలేదండి, కలిపింది మా ఆయన కలిపారు, వేస్తున్నది అయితే మా ఆడబడుచండి. నేనైతే వీడియో తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. చికెన్ 65లో కూడా కలర్ అది ఎక్కువ వేయదండి అత్తయ్య, ఎందుకంటే కలర్ వాడకూడదు కదా. లైట్గా, అంటే మరీ మామూలుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, అందుకని చెప్పి లైట్గా వేస్తుందండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో బిర్యానీ. అలాగే చికెన్ చాలా అంటే చాలా బాగుందండి. అలాగే చికెన్లో పీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, హోటల్లో బిర్యానీ లాగా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.